హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ ముందు వీడియోలో ఢిల్లీ సుల్తాన్ యుగం లెసన్ కోసం పరిచయం చూసాం. అలాగే వారి యొక్క పరిపాలనకు సంబంధించిన ఆధారాలని మరియు సింధు రాజ్యంపై అరబ్బుల దండయాత్ర మరియు తురస్కుల దండయాత్ర, అలాగే భారతదేశంపై మహమ్మద్ గజనీ మరియు మహమ్మద్ గోరీ దండయాత్ర గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఢిల్లీ సుల్తాన్ యొక్క పరిపాలన గురించి తెలుసుకుందాం. ఢిల్లీ సుల్తాన్లు వివిధ వంశాల పరిపాలనా కాలం. ఢిల్లీ సుల్తాన్లు మొత్తం 5 వంశాలు పరిపాలించాయండి ఢిల్లీని. వీరి యొక్క కాలం చూస్తే క్రీస్తు శకం 1206 నుండి 1526 వరకు అండి. వీరు సుమారు 3 శతాబ్దాలు పరిపాలించారండి. అంటే 320 సంవత్సరాలుగా పరిపాలించారు. సుమారుగా 320 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. ఇక చూస్తే క్రీస్తు శకం 1206లో ఢిల్లీలో కుతుబుద్దీన్ ఐబక్ ముస్లిం రాజ్యాధికారాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత క్రీస్తు శకం 1526 వరకు, అంటే సుమారు 3 శతాబ్దాల పాటు ఢిల్లీ కేంద్రంగా చూడండి బానిస వంశము, ఖిల్జీ వంశము, తుగ్లక్ వంశము, సయ్యద్ వంశము, లోడీ వంశం మొదలైన 5 వంశాలకు చెందిన సుల్తాన్లను ఉత్తర మధ్య భారతదేశంలోని అత్యధిక భూభాగాలను పరిపాలించారండి. ఇక చూస్తే ఖిల్జీ తుగ్లక్ కాలంలో దక్షిణాపథంలో కూడా కొన్ని ప్రాంతాలపై ఢిల్లీ సుల్తాన్ల అధికారం నెలకొల్పబడింది. బానిస వంశ స్థాపకుడుగా కుతుబుద్దీన్ ఐబక్, ఇతడు క్రీస్తు శకం 1206లో తన యజమానికి వారసులు లేనందువలన తన స్వతంత్రాన్ని భారతదేశంలో ప్రకటించుకొని క్రీస్తు శకం 1210 వరకు పరిపాలించాడు. ఇతని వారసుల్లో ఇల్టుట్మిస్, రజియా సుల్తానా, అలాగే గియాజుద్దీన్ బాల్బన్లు ముఖ్యులు. బానిస వంశ పాలన క్రీస్తు శకం 1290 వరకు కొనసాగింది. క్రీస్తు శకం 1290లో జలాలుద్దీన్ ఫిరోజ్ షా ఖిల్జీ బానిస వంశాన్ని అంతమొందించి ఢిల్లీలో ఖిల్జీ వంశాధికారాన్ని నెలకొల్పారు. ఇతని వారసులు అలావుద్దీన్ ఖిల్జీ మహా సామ్రాజ్య నిర్మాత, అలాగే పరిపాలనవేత్త. ఖిల్జీల పాలన క్రీస్తు శకం 1320లో అంతం చేసి తుగ్లక్లు ఢిల్లీ సింహాసనం ఆక్రమించారు. గియాజుద్దీన్ తుగ్లక్ వంశస్థాపకుడు. ఇతడు క్రీస్తు శకం 1320 నుండి 1325 మధ్య కాలంలో పరిపాలించాడు. ఇతని అనంతరం మహమ్మద్ బిన్ తుగ్లక్ సుల్తానుగా బాధ్యతలు స్వీకరించాడు. క్రీస్తు శకం 1325 నుంచి 51 మధ్య కాలంలో ఇతను పరిపాలించారండి. తుగ్లకుల కాలంలో ఢిల్లీ సుల్తాన్ల సార్వభౌమాధికారం దక్షిణాపథంపై నెలకొల్పబడింది. వీరి సమకాలీన దక్షిణాపథ హిందూ రాజ్యాలైన యాదవులు, హోయసాలులు, కాకతీయులు, పాండ్యులు పరాజయం చూశారు. ఒప్పం చెల్లించి సుల్తాన్ సార్వభౌమాధికారాన్ని అంగీకరించారు. ఫిరోజ్ తుగ్లక్ క్రీస్తు శకం 1351 నుండి 1388 వరకు పరిపాలించారు. ఇతడి కాలంలో ఢిల్లీ సుల్తాన్ల అధికారం క్షీణించసాగింది. ఇక చూస్తే క్రీస్తు శకం 1414లో సయ్యద్ వంశానికి చెందిన ఖిజీర్ ఖాన్ చిట్ట చివరి తుగ్లక్ వంశ ప్రతినిధిని అంతం చేయించి సయ్యద్ వంశాన్ని నెలకొల్పాడు. సయ్యద్ల పాలనను క్రీస్తు శకం 1451లో లోడీ వంశానికి చెందిన బహ్లోల్ లోడీ అంతమొందించాడు. ఇతని వారసులు లోడీలుగా పేరుగాంచారు. క్రీస్తు శకం 1526లో మొదటి పానిపట్టు యుద్ధం వరకు లోడీలు ఢిల్లీ కేంద్రంగా పరిపాలించాయి. బాబర్ నేతృత్వంలో మొఘల్ సైన్యాలు భారతదేశంపై క్రీస్తు శకం 1526లో దండెత్తాయండి. చూడండి, బాబర్ నేతృత్వంలో మొఘల్ సైన్యాలు భారతదేశంపై క్రీస్తు శకం 1526లో దండెత్తాయి. మొదటి పానిపట్టు యుద్ధంలో ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి ఇబ్రహీం లోడీ ఓడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. బాబర్ భారతదేశంపై మొఘల్ వంశ అధికారాన్ని నెలకొల్పాడు. చూడండి, క్రీస్తు శకం 1526లో మొదటి పానిపట్టు యుద్ధంలో విజయం సాధించి బాబర్ భారతదేశంలో మొఘల్ వంశ అధికారాన్ని స్థాపించాడు. సుమారు 3 శతాబ్దాలు కొనసాగిన ఢిల్లీ సుల్తాన్ల కాలంలో వారు స్థానిక ప్రజల అభిమానాన్ని, మద్దతును పొందడంలో విఫలమయ్యారు. ఇప్పుడు ఢిల్లీని పాలించిన వంశాలు చూస్తే వాళ్ళ వరుసక్రమం చూడండి. మొదటగా బానిస వంశం అండి. వీరు 1206 నుండి 1290 వరకు సుమారుగా 84 సంవత్సరాలు పరిపాలించారండి. వీరు తురుస్కులండి వీళ్ళు. ఇక రెండవ వంశం చూస్తే ఖిల్జీ వంశం. వీరు 1290 నుండి 1320 వరకు పరిపాలించారండి. వీరు కేవలం 30 సంవత్సరాలు మాత్రమే పరిపాలించారండి. ఇక మూడవ వంశం చూస్తే తుగ్లక్ వంశం వచ్చి 1320 నుండి 1415 వరకు సుమారుగా 95 సంవత్సరాలు పరిపాలించారండి ఢిల్లీని. నాలుగవ వంశం చూస్తే సయ్యద్ వంశం అండి. వీరు 1415 మొదలుకొని 1451 వరకు సుమారుగా 36 సంవత్సరాలు పరిపాలించారండి. ఇక ఐదవ వంశం చూస్తే లోడీ వంశం. లోడీ వంశస్థులు 1451 మొదలుకొని 1526 వరకు సుమారుగా 70 సంవత్సరాలు పరిపాలించారండి. వీరు చూడండి
బానిస, ఖిల్జీ, తుగ్లక్ వంశస్థులు ముగ్గురు కూడా తురుస్కులండి. ఇక సయ్యద్ వంశం చూస్తే వీళ్ళు అరబ్బులు. లోడీ వంశం చూస్తే లోడీ వంశస్థులు ఆఫ్ఘనిస్తాన్. వీరిలో ఎక్కువ కాలం పరిపాలించింది ఎవరనంటే తుగ్లక్ వంశం అండి, సుమారుగా 95 సంవత్సరాలు. మరి ఢిల్లీ సుల్తాన్లో తక్కువ కాలం పరిపాలించిన వంశం చూస్తే ఖిల్జీ వంశం, కేవలం 30 సంవత్సరాలు మాత్రం పరిపాలించారండి. ఇక్కడ చూడండి, భారతదేశంలో ఏర్పడిన ఢిల్లీ సుల్తాన్లో బానిస వంశానికి చెందిన కుతుబుద్దీన్ ఐబక్ 1206 నుండి 1210 వరకు, అలాగే ఇల్టుట్మిస్ అండి బానిస వంశం 1211 నుండి 1236 వరకు, అలాగే గియాజుద్దీన్ బాల్బాన్ అండి 1266 నుండి 1287 వరకు. ఇక చూస్తే రెండవ వంశమైనటువంటి ఖిల్జీ వంశానికి చెందిన జలాలుద్దీన్ ఫిరోజ్ షా ఖిల్జీ 1290 నుండి 1296 వరకు ఖిల్జీ వంశ స్థాపకులండి ఈయన. అలాగే అల్లావుద్దీన్ ఖిల్జీ చూస్తే 1296 నుండి 1316 వరకు. ఇక తుగ్లక్ వంశం చూస్తే మహమ్మద్ బిన్ తుగ్లక్ అండి 1325 నుండి 1351 వరకు. ఫిరోజ్ షా తుగ్లక్ వచ్చి 1351 నుంచి 1388 వరకు పరిపాలించారండి. ఇక లోడీ వంశంలో చూస్తే బహ్లుల్ లోడీ అగ్రగణ్యులండి. వీరు తమ శక్తి మేరకు ఢిల్లీ దాని పరిసర ప్రాంతాలపై అధికారాన్ని నెలకొల్పడానికి కృషి చేశారు. సమకాలీన హిందూ పాలకులతో అనేక యుద్ధాలు చేసి విజయాలు సాధించారు. ఇప్పుడు మనం ఢిల్లీని పరిపాలించినటువంటి బానిస వంశం గురించి చూద్దాం. బానిస వంశం అండి, బానిస వంశ స్థాపకుడిగా మనం కుతుబుద్దీన్ ఐబక్ని చెప్తాం. ఈయన కాలం చూస్తే 1206 నుండి 1210 వరకు అండి. మహమ్మద్ గోరి క్రీస్తు శకం 1206లో గక్కర్ల దాడిలో హత్యగావించబడిన వెంటనే అతని వైస్రాయిగా ఉన్న కుతుబుద్దీన్ ఐబక్ తనకు తాను మహమ్మద్ గోరి భారతదేశంలో ఆక్రమించుకున్న భూభాగాలకు సుల్తాన్గా ప్రకటించుకున్నాడండి. అది ఎప్పుడంటే 1206 జూన్ నెలలో ప్రకటించుకున్నాడండి. చూడండి, మహమ్మద్ గోరి భారతదేశంలో దండయాత్ర చేసి ఆక్రమించుకున్న భూభాగాలన్నిటికీ కూడా ఈ యొక్క కుతుబుద్దీన్ ఐబక్ను తన వైస్రాయిగా నియమించుకున్నాడండి భారత భూభాగాల పరిపాలించడానికి. ఎప్పుడైతే మహమ్మద్ గోరి మరణించాడో వైస్రాయిగా ఉన్నటువంటి కుతుబుద్దీన్ ఐబక్ సుల్తాన్గా కుతుబుద్దీన్ ఐబక్ బానిసగా జీవితం ఆరంభించి మహమ్మద్ గోరి విశ్వాసాన్ని చొరగొన్న కుతుబుద్దీన్ తుర్కిస్తాన్లో జన్మించాడండి. చూడండి, కుతుబుద్దీన్ ఐబక్ యొక్క జన్మస్థలం తుర్కిస్తాన్ దేశం అండి. జీవిత ఆరంభంలో అనేక కష్టాలు అనుభవించిన ఐబక్ బానిసగా కొంతకాలం గజనీ నగరంలో గడిపాడు. బానిసగా సంపూర్ణ వినయ విధేయతలు, భక్తి శ్రద్ధలతో తన యజమానిని సేవించాడు. సైనికుడిగా గోరీ మహమ్మద్ జరిపిన తరైన యుద్ధాల్లో పాల్గొని అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించాడండి. రెండో తరైన యుద్ధానంతరం తన యజమాని ఆదేశాల మేరకు భారతదేశంలో గోరీ ఆక్రమించిన భూభాగాలపై వైస్రాయిగా నియమించబడి సమర్థవంతంగా పరిపాలించాడండి. చూడండి, ఎప్పుడైతే పృథ్వీరాజ్ చౌహాన్ మీద జరిపినటువంటి రెండు తరైన యుద్ధాల్లోని పాల్గొన్నాడండి. రెండవ తరైన యుద్ధంతో పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోయి పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోవడంతో ఢిల్లీ అజ్మీర్లు మహమ్మద్ గోరి యొక్క ఆక్రమణకు గురయ్యండి. ఆ తర్వాత కుతుబుద్దీన్ ఐబక్ను తన వైస్రాయిగా భారతదేశంలో నియమించి గోరి తిరిగి వెళ్ళిపోయాడండి. ఇక వైస్రాయిగా ఉన్న కుతుబుద్దీన్ ఐబక్ చూడండి 1192 నుండి 1202 మధ్య కాలంలో హన్సీ రాజ్యాన్ని, అలాగే మేరట్ రాజ్యం, ఢిల్లీ, రణతంబూర్, కలాంజార్ ప్రాంతాలను ఆక్రమించుకున్నాడండి. ఇక 1206లో ఢిల్లీ సుల్తాన్గా సింహాసనం అధిష్ఠించిన కుతుబుద్దీన్ ఐబక్కు అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చిందండి. ఐబక్ని సుల్తాన్గా గుర్తించడానికి నిరాకరించిన ఆనాటి బెంగాల్ రాష్ట్రపాలకుడైన ఆలీ మర్దాన్ తిరుగుబాటు చేశాడండి. ఐబక్ ఆలీ మర్దాన్ తిరుగుబాటును అణచివేసి తన విశ్వాసపాత్రుడైన మహమ్మద్ షరాను ఆ రాష్ట్ర గవర్నర్గా నియమించాడండి. అలాగే తర్వాత చూస్తే చందేల రాజ్యము, గద్వాల రాజపుత్ర రాజులు కూడా కుతుబుద్దీన్ ఐబక్ను వ్యతిరేకంగా తిరుగుబాటు చేయగా వాటిని కుతుబుద్దీన్ ఐబక్ అణచివేశాడండి. పరాజితులైన చందేల, గద్వాల రాజులు సామంతరికాన్ని అంగీకరించారండి, ఒప్పం చెల్లించడానికి అంగీకరించారు. గజనీ రాజ్యాధినేత అయిన తాజ్ ఉద్దీన్ ఎల్డజ్ అండి ఢిల్లీపై దండెత్తగా కుతుబుద్దీన్ ఆ దాడిని సమర్థవంతంగా తిప్పుకొట్టాడండి. క్రీస్తు శకం 1210లో లాహోర్లో చౌగాన్ ఆడుతూ ప్రమాదవశాత్తు గుర్రం మీద నుండి జారిపడి తీవ్ర గాయాలతో మరణించాడండి.
కుతుబుద్దీన్ ఐబక్ సామాన్య బానిసగా జీవితాన్ని ఆరంభించిన ఐబక్ విశ్వసనీయతకు, నిజాయితీకి, సమర్థతకు మారుపేరండి. అలాగే గొప్ప యోధుడండి. అనేక యుద్ధాల్లో పాల్గొని విజయాలు సాధించాడు. అతడికి కవులు, పండితులు, కళాకారులు అంటే సాహిత్యం అంటే అభిమానం అండి. అతని తన ఆస్థానంలో అనేక మంది కవులను, పండితులను ఆదరించాడు, అలాగే పోషించాడు. కవులు ఇతన్ని లక్ష అంటే ₹1,00,000 ఇచ్చేవాడుగా అని కీర్తించారండి. భారతదేశంలో ఇస్లాం విజయానికి, ఇస్లాం మత వ్యాప్తికి చిహ్నంగా ఢిల్లీ నగరంలో కుతుబ్ మినార్ నిర్మాణానికి పునాదులు వేశాడండి. చూడండి, కుతుబ్ మినార్ యొక్క నిర్మాణానికి పునాదులు వేశాడండి. ఢిల్లీలోని కువ్వత్ ఉల్ ఇస్లాం మసీదును, అజ్మీర్లో అర్హాదీన్ ఖాండోప్ మసీదును ఇతరే కట్టించాడండి. ఇతని అనంతరం ఇతని కుమారుడైన అరంసా 1 ఏడాది పాటు పరిపాలించాడండి. ప్రసిద్ధ చరిత్రకారుడైన ఈశ్వరీ ప్రసాద్ భారతదేశంలో ముస్లిం విజేతల్లో ఐబక్ అగ్రగణ్యుడని పేర్కొన్నారండి. చూడండి, ఇక్కడ కుతుబుద్దీన్ ఐబక్ నిర్మాణాలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చూస్తే ఇల్టుట్మిస్ అండి. ఇల్టుట్మిస్ క్రీస్తు శకం 1211 నుండి 1236 వరకు పరిపాలించాడండి. శంసుద్దీన్ ఇల్టుట్మిస్ తురుస్కుల్లో ఎలబరీ తెగకు చెందినవాడండి. ఇతడు తన శక్తి సామర్థ్యాలతో ఉన్నత పదవులు పొందాడు. సుప్రసిద్ధ చరిత్రకారుడైన ఆర్పి త్రిపాఠి భారతదేశంలో ముస్లిం సార్వభౌమాధికారాన్ని నెలకొల్పింది ఇల్టుట్మిస్ అని వర్ణించాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇల్టుట్మిస్ ని ఆర్పి త్రిపాఠి ఏమని వర్ణించాడంటే భారతదేశంలో ముస్లిం సార్వభౌమాధికారాన్ని నెలకొల్పినట్టుగా వర్ణించాడండి. అదే కుతుబుద్దీన్ ఐబక్ని చూస్తే చూడండి, ఈశ్వరీ ప్రసాద్ ఏమని వర్ణించాడంటే భారతదేశంలో ముస్లిం విజేతల్లో ఐబక్ అగ్రగణ్యుడని పేర్కొన్నాడండి. ఈ 2 స్టేట్మెంట్లు ఇంపార్టెంట్ అండి. ఉన్నత పదవుల కుటుంబంలో జన్మించినప్పటికీ చూడండి, ఇల్టుట్మిస్ ఉన్నత ప్రభువుల కుటుంబంలో జన్మించినప్పటికీ ఇల్టుట్మిస్ బానిసకు బానిస. ఇతడు కుతుబుద్దీన్ వద్ద బానిసగా పనిచేశాడు. సైన్యాలు నడపడంతో పరిపాలన నిర్వహణలో ఆరితేరినవాడు. తన యజమాని ఐబక్ విశ్వాసాన్ని చొరగొన్నాడు. ఇల్టుట్మిస్ తెలివితేటలను, శక్తి సామర్థ్యాన్ని గుర్తించిన ఐబక్ అతనికి తన కూతురినిచ్చి వివాహం జరిపించాడండి. సింహాసనం అధిష్ఠించిన తర్వాత ఇల్టుట్మిస్ ఆంతరంగిక సవాళ్లను, విదేశీ దాడులను ఎదుర్కోవాల్సి వచ్చింది. క్రీస్తు శకం 1214లో ఢిల్లీపై గజనీ రాజ్యపాలకుడైన తాజ్ ఉద్దీన్ ఎల్రాజ్ భారీ సైన్యంతో దండెత్తగా దాన్ని తరైన్ వద్ద జరిగిన యుద్ధంలో ఇల్టుట్మిస్ ఓడించాడండి. ఐబక్ కాలంలో కూడా తాజ్ ఉద్దీన్ ఎల్రాజ్ దాడి చేయడం జరిగిందండి. ఈ విజయం ఇల్టుట్మిస్ కీర్తిని ఇనుమడింపజేసింది. ఇదే క్రమంలో ఇల్టుట్మిస్ తనకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు లేవదీసిన ముల్తాన్ పాలకుడైన నసీరుద్దీన్ ఖబాచాను క్రీస్తు శకం 1217లో అణచివేశాడండి. బెంగాల్లో తిరుగుబాటు లేవదీసిన ఖిల్జీ నాయక్ను ఓడించాడు. ఇక క్రీస్తు శకం 1227 నాటికి ఇల్టుట్మిస్ అధికారం ఢిల్లీ, ముల్తాన్, సింధు, ఉచ్, గ్వాలియర్, మాండు, మాల్వా, బెంగాల్ ప్రాంతాలకు విస్తరించిందండి. ఇక చూస్తే ఇల్టుట్మిస్ ఇస్లాం అధినేత ఖలీఫాతో సత్సంబంధాలు కలిగి ఉన్నాడండి. 1229లో భారతదేశ తొలి ముస్లిం సుల్తాన్గా ఖలీఫా ఆల్ ముస్తాన్ బిల్హా ఇల్టుట్మిస్ను అధికారంగా గుర్తించాడండి. ప్రసిద్ధ చరిత్రకారుడైన ఆర్ఎస్ శర్మ దృష్టిలో ఢిల్లీలో వాస్తవంగా ముస్లిం రాజ్యాధికారాన్ని స్థాపించింది ఇల్టుట్మిస్ అని వర్ణించాడండి. ఇక్కడ చూడండి, మంగోల్ దండయాత్ర అండి. ఇల్టుట్మిస్ పరిపాలనా కాలంలో ఎదుర్కొన్న అతిపెద్ద సవాలండి చంగీజ్ ఖాన్ నేతృత్వంలో జరిగిన మంగోల్ దండయాత్ర. ఖవారిజం రాజ్యాన్ని ముందుగా మంగోల్ నాయకుడు ఆక్రమించగా దాని పాలకుడు రాజ్యం వదిలి పారిపోయాడండి. ఆ రాజు యువరాజు జలాలుద్దీన్ మంగ్ బరాని పంజాబ్ పారిపోయాడు. మంగోల్ సేనలు అతన్ని సింధు వరకు వెంబడించాయి. ఇల్టుట్మిస్ శరణు జలాలుద్దీన్ కోరగా దాన్ని అతను తిరస్కరించి మంగోల్ దాడి ప్రమాదాన్ని చాకచక్యంగా తప్పించుకున్నాడండి. ఇక చూస్తే ఇల్టుట్మిస్ గొప్ప యోధుడండి, అలాగే సమర్థవంతుడైన రాజనీతిజ్ఞుడు. పరిపాలనా వ్యవస్థ రూపకర్త. భారతదేశంలో తొలిసారి సుస్థిర పరిపాలనా పద్ధతిని రూపొందించి ఆచరణలో పెట్టాడండి. ఇతడు సైన్యాన్ని ప్రతిష్ఠింపజేశాడు. తన రాజ్యాన్ని ఎక్తాలుగా విభజించాడు. ప్రతి ఎక్తా పరిపాలన బాధ్యతను ఎక్తాదార్ అనే అధికారానికి అప్పగించాడు. చూడండి, ప్రతి ఎక్తా యొక్క బాధ్యత ఎక్తాదార్ అనే పదవిని నెలకొల్పి ఆ అధికారికి అప్పగించాడండి. రెవెన్యూ విధానాన్ని, ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దాడు.
ప్రతి ఇక్తాదార్ తన ఇక్తాలో శాంతి భద్రతలతో పాటు రెవెన్యూ వసూలు, సైన్యాల పోషణ బాధ్యతలను నిర్వహించాడండి. ఇతని కాలంలోనే చహల్గనీ అనే 40 మంది సర్దారుల ముఠా ఏర్పడిందండి. చూడండి, చహల్గనీ వ్యవస్థను ఏర్పాటు చేసింది ఎవరంటే ఇల్టుట్మిస్ అండి. అధికారుల్లో, సేనాపతుల్లో క్రమశిక్షణ, పట్టుదల నింపాడండి. ఇల్టుట్మిస్ గొప్ప కళాపాసకుడు. తన దర్బార్లో అనేక మంది కవులను, పండితులను ఆదరించాడు. ఇక చూస్తే ప్రసిద్ధి పండితులు మిన్హాజ్ ఉస్ సిరాజ్ అలాగే తాజుద్దీన్లు ఇతని పోషణకు అందుకున్నారండి. రాజధాని ఢిల్లీని స్వర్గంగా, సుందరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడండి. తన యజమాని కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీలో ఇస్లాం విజయానికి గాను గుర్తుగా తలపెట్టిన కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేశాడు. వెండి టంకాని, రాగి జిటాల్ నాణేలను ముద్రించి వాడిలో తీసుకొచ్చారండి. చూడండి, ఢిల్లీ సుల్తాన్ కాలంలో టంకా అనే వెండి నాణెం అండి, అలాగే జిటల్ అనే రాగి నాణేలను వాడుకలో తీసుకొచ్చారండి. ఇల్టుట్మిస్ పరమత సహనం లేని వ్యక్తి అండి. బిల్సా, ఉజ్జయిన్లపై దండెత్తినప్పుడు అనేక హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారు. ఈశ్వరి ప్రసాద్ అనే చరిత్రకారుడు ఇల్టుట్మిస్ భారతదేశంలో బానిస వంశ అధికారాన్ని వాస్తవంగా నెలకొల్పిన సుల్తాన్ అని పేర్కొన్నాడండి. ఇక క్రీస్తు శకం 1230 ఏప్రిల్లో ఇల్టుట్మిస్ మరణించాడండి. ఇల్టుట్మిస్ తర్వాత సుల్తానా రజియా అండి పరిపాలన పనిచేసింది. భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా పాలకురాలు రజియా సుల్తాన్ అండి. ఈమె ఇల్టుట్మిస్ కుమారే. ఈమె కాలం చూస్తే 1236 నుండి 1240 అండి. తండ్రికి తగ్గ బిడ్డ అండి. తండ్రి మరణానంతరం అతని నిర్ణయం ప్రకారం క్రీస్తు శకం 1236లో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిందండి. ఇల్టుట్మిస్ జీవించి ఉన్నప్పుడే అతని పెద్ద కుమారుడు మహమ్మద్ అకస్మాత్తుగా మరణించడంతో ఇల్టుట్మిస్ రెండో కుమారుడైన రుక్నుద్దీన్ అసమర్థతను గ్రహించి అన్ని రకాలుగా యోగ్యురాలుగా భావించిన కుమారైన రజియాను తన వారసురాలుగా ప్రకటించాడండి. ఇదిగోండి, ఈమెన రజియా సుల్తానా. సమకాలీన చరిత్రకారులైన మిన్హాజ్ ఉస్ సిరాజ్ అలాగే హాఫీజ్ మొదలైన వారు రజియా తెలివితేటలను, పరిపాలనా సామర్థ్యాన్ని ఎంతో ప్రశంసించారు. రజియా సుల్తానా ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించడాన్ని జీర్ణించుకోలేని కొందరు స్వార్థ సర్దారులు, రాష్ట్రాల పాలకులు తిరుగుబాటు చేశారండి. 40 మంది తురుష్క సర్దారులు కూడా చహల్గనీ అనే ముఠాగా ఏర్పడి ఆమెను వ్యతిరేకించారండి. అంటే చూడండి, ఇల్టుట్మిస్ ప్రారంభించినటువంటి చహల్గనీ వ్యవస్థ కూడా రజియా సుల్తానా యొక్క పరిపాలన వ్యతిరేకించారండి. ఇక రజియా ఈ విచ్ఛిన్నకర ముఠా నుంచి తన అధికారం రక్షించుకోవడానికి వ్యూహం రూపొందించింది. కొంతమంది తురుస్కేతర సర్దారులకు ఉన్నత పదవుల్లో నియమించింది. రజియా అధికారాన్ని అంతం చేయాలన్న పట్టుదలతో లాహోర్ రాష్ట్రపాలకుడైన మాలిక్ అల్లావుద్దీన్ జైనీ, ముల్తాన్ రాష్ట్ర గవర్నర్ అయిన మాలిక్ నిజావుద్దీన్ ఖజ్జన్, హన్సీ రాష్ట్రపాలకుడైన మాలిక్ సఫీవుద్దీన్ మొదలైన వారు కృషి చేశారు. వీరిని అణచివేయడానికి రజియా సుల్తానా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అలాగే మాలిక్ జమాలుద్దీన్ యాకూత్ అనే అబిసీనియా ముస్లింను అశ్వదళ అధిపతిగా నియమించిందండి. ఈ నిర్ణయం ఆమె శత్రువులను మరింత రెచ్చగొట్టింది. రాజ్యంలో పలు చోట్ల ఆమె వ్యతిరేకులు తిరుగుబాట్లు లేవదీశారండి. ఇలాంటి పరిస్థితుల్లో రజియా ఢిల్లీ నగరం వదిలి బటిండా పారిపోయి ఆ రాష్ట్ర గవర్నర్గా పనిచేస్తున్న ఆల్ తునియాన్ వివాహం ఆడిందండి. పెద్ద సైన్యం సమకూర్చుకొని ఢిల్లీపై దండయాత్రకు రజియా దంపతులు బయలుదేరారండి. కానీ మార్గ మధ్యలో శత్రువుల చేతిలో ఇద్దరు హత్య కావించబడ్డారు. రజియా అనంతరం బలహీనమైన బానిస వంశ పాలకులు సుమారు 25 ఏళ్ల పాటు ఢిల్లీ సుల్తాన్గా పరిపాలించారండి. చివరకు 1266లో నసీరుద్దీన్ తొలగించి గియాజుద్దీన్ బాల్బన్ ఢిల్లీ సుల్తాన్గా పదవి చేపట్టాడండి. ఇక చూస్తే బాల్బన్ బానిస వంశ సుల్తాన్ అందరిలో గొప్పవాడండి. చూడండి, బానిస వంశంలో గొప్ప సుల్తాన్ ఎవరంటే బాల్బన్ అండి, గియాజుద్దీన్ బాల్బన్. క్రీస్తు శకం 1205లో మధ్య ఆసియాలో ఒక చిన్న ఎల్బరీ తెగకు చెందిన ప్రభువుల కుటుంబంలో జన్మించిన బాల్బన్ బాల్యంలోనే మంగోలులచే దొంగలించబడ్డాడు. భారతదేశం చేరుకున్న బాల్బన్ చివరికి ఇల్టుట్మిస్ కొలువులో చేరుకున్నాడు. క్రీస్తు శకం 1230లో సామాన్య నీరు మోసే కూలీగా జీవితం ఆరంభించి ఇల్టుట్మిస్ ప్రోత్సాహంతో క్రీస్తు శకం 1233 నాటికి కాస్దార్ పదవి పొందాడండి. రజియా సుల్తానా కాలంలో అమీర్ ఈ సికార్ హోదా పొందాడండి. చహల్గనీ ముఠాలో కీలక పాత్రను పోషించాడు. బహరాం షా పరిపాలనా కాలంలో
క్రీస్తు శకం 1200 నుండి 1242 మంగోల్ దాడి నుంచి రాజ్యాన్ని కాపాడి రేవరి మసూద్ షా కాలంలో హన్సీ జాగీర్ని పొందాడండి. ఇక క్రీస్తు శకం 1246 నాటికి సుల్తాన్ నజీరుద్దీన్ అభిమానం పొందాడండి. బాల్బన్ శక్తి సామర్థ్యాలను గుర్తించిన సుల్తాన్ అతని కుమారైనిచ్చి బాల్బన్ శక్తి సామర్థ్యాలు గుర్తించిన సుల్తాన్ అతని కుమారైని ఇచ్చి వివాహం జరిపించాడండి. క్రీస్తు శకం 1249 నాటికి నయాబ్ ఈ మాలిక్ ఉప ప్రధానిగా నియమించబడ్డాడు. అలాగే ఉప ప్రధానిగా ఉన్న కాలంలో సుల్తాన్ కీలుబొమ్మగా చేసి సర్వాధికారాలు చెలాయించాడు. బాల్బన్ 1259లో అలాగే 1260 సంవత్సరంలో ఢిల్లీపై జరిపిన మంగోల్ దాడులను తిప్పికొట్టాడు. అంతరంగిక తిరుగుబాట్లను, రాజపుత్రుల దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. కొందరు సర్దార్లు పన్నిన కుట్రలకు బలై నాయిబ్ పదవిని సుల్తాన్ నజీరుద్దీన్ విశ్వాసాన్ని కొంతకాలం కోల్పోయాడు. అయినప్పటికీ పట్టుదలకు మారుపేరైన బాల్బన్ కొంతకాలం తర్వాత తన శత్రువులను అంతం చేసి తిరిగి సుల్తాన్ అభిమానం సంపాదించాడు. స్వదేశీ విదేశీ సర్దార్ల ముఠా తగాదాలు నజీరుద్దీన్ కాలంలో ఏర్పడ్డాయి. క్రీస్తు శకం 1265లో సుల్తాన్ నజీరుద్దీన్ మరణించగా బాల్బన్ క్రీస్తు శకం 1266లో బహావుద్దీన్ గియాజుద్దీన్ బాల్బన్ అనే పేరుతో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడండి. ఎప్పుడైతే ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడో వెంటనే చహల్గనీ వ్యవస్థను నిర్మూలించాడండి. చహల్గనీ ముఠా దాని కార్యకలాపాల్లో ముఖ్య పాత్ర పోషించిన బాల్బన్ సింహాసనం అధిష్ఠించిన వెంటనే దాన్ని నిర్మూలించడానికి కృషి చేశాడండి. చహల్గనీ కార్యక్రమాలు సుల్తాన్ హోదాను దిగజార్చి సుల్తాన్ అధికార మనుగడకు ప్రమాదకరంగా ఎదిగాయని అతడు గ్రహించాడు. ఇందులో భాగంగా ముందు చర్యగా చహల్గనీ ముఠా సభ్యులకు గతంలో సుల్తాన్లు ఇచ్చిన జాగీర్దారును రద్దు చేశాడు. వారి మధ్య అంతరంగిక వివాహాలు నిషేధించాడు. అలాగే ముఠా సభ్యుల కార్యక్రమాలపై నిఘా ఉంచడానికే గూఢాచార వ్యవస్థ నియమించాడు. వీరు అందించిన నివేదికల ఆధారంగా చహల్గనీ ముఠా సభ్యులను కఠినంగా శిక్షించాడు. ఉదాహరణకు బెంగాల్ గవర్నర్ అయిన ట్రిగిల్ ఖాన్ను తిరుగుబాటును అణచివేయడంలో విఫలమైన చహల్గనీ ముఠా సభ్యుల్లో ప్రముఖుడైన అమీర్ ఖాన్ను దారుణంగా హత్య చేయించాడు. మరో ముఖ్య సభ్యుడైన మాలిక్ బక్ బదాయిన్ వైస్రాయిగా ఉన్న అవధ్ వైస్రాయ్ అయిన హైబత్ ఖాన్ను, షేర్ ఖాన్ను మొదలైన చహల్గనీ సభ్యులను దారుణంగా హత్య చేయించాడు. కొందరిని ఉరి తీయించి చహల్గనీ ముఠాను సంపూర్ణంగా ధ్వంసం చేసి ఢిల్లీ సుల్తాన్లకు స్వార్థపరులైన సర్దార్ల బెడద నుంచి విముక్తి కలిగించాడండి. ఇక చూస్తే బాల్బన్ రాజధర్మ స్వరూపం అలాగే రాజకీయ భావాలు. చెప్పాను కదండి, బానిస వంశంలో గొప్పవాడు బాల్బన్ అండి. ఢిల్లీ సుల్తాన్ హోదాని అలాగే అధికారాన్ని, సార్వభౌమత్వాన్ని పరిరక్షించడానికి, ఇనుమడింపజేయడానికి బాల్బన్ తన రాజకీయ అభిప్రాయాలను ఆచరణలో పెట్టి విజయం సాధించాడండి. బాల్బన్ రాజరకం దైవదత్తం అని ప్రగాఢంగా విశ్వసించాడండి. నియాబత్ ఈ ఖుదాయి, కింగ్ ఈజ్ ద వైస్ రెజెన్సీ ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్, రాజు భూమండలంపై భగవంతుని ప్రతినిధి అని చెప్పాడండి. అలాగే నీడ అని అతని భావం. సుల్తాన్ హోదాకు గౌరవ స్థానం కల్పించి ప్రజల్లో, సర్దారుల్లో, ఉన్నతాధికారుల్లో అతనంటే ప్రత్యేక గౌరవభావన పెంపొందించి బాల్బన్ అనేక కొత్త ఆచారాలు, సాంప్రదాయాలు, నియమ నిబంధనలు ప్రవేశపెట్టాడండి. రాచరికం నిరంకుశత్వానికి ప్రతిబింబం అని తన కుమారుడైన బుగ్రా ఖాన్కు బోధించాడు. తాను జిల్లీ ఇల్హా, భగవంతుని నీడ అని ప్రకటించుకున్నాడండి. సుల్తాన్ పట్ల గౌరవాన్ని పెంపొందించాలన్న లక్ష్యంతో పర్షియన్ సుల్తాన్ల దర్బార్లో ఆచరణలో ఉన్న జిమన్ బోస్, పాయి బోస్ సుల్తాన్కు సాష్టాంగ నమస్కరించడం లేదా సుల్తాన్ పాదాలను కానీ సింహాసనాన్ని కానీ ముద్దు పెట్టుకోవడం వంటి పద్ధతులు ప్రవేశపెట్టాడండి. సుల్తాన్ అన్ని వేళలా రాజదర్పం ఉట్టిపడేలా రాజదుస్తుల్లో కనబడడానికి కోరుకున్నాడండి. తాను సుల్తాన్గా పదవి చేపట్టిన తర్వాత తన హోదాను తగిన అధికారులతోని మాట్లాడేవాడండి. బహిరంగంగా సమావేశాల్లో నవ్వేవాడు కాదు. దర్బారులో మద్యం సేవన, జోదమాడటం నిషేధించాడండి. అలాగే క్రమశిక్షణకు ప్రాధాన్యత కల్పించాడు. తాను ముద్రించిన నాణేలపై ఖలీఫా పేరును ముద్రించాడండి. గుర్తుపెట్టుకునేది, ఖలీఫా యొక్క పేరును ముద్రించండి బాల్బన్ ముద్రించిన నాణేలపై. అలాగే సుల్తాన్ పట్ల ప్రజలు, అధికారులు గౌరవంతో, ప్రేమతో వ్యవహరించాలని, అదేవిధంగా సుల్తాన్ ప్రజలను తన కన్నబిడ్డల్లా భావించి వారి సంక్షేమానికి సర్వవేళలా శ్రమించాలని పేర్కొన్నారండి. ఇది గుర్తుపెట్టుకోండి ఈ స్టేట్మెంటు. అలాగే పటిష్టమైన క్రమశిక్షణ కలిగిన సైన్యం రాజ్య రక్షణకు
అత్యావశ్యకమని గుర్తించి అనేక సైనిక సంస్కరణలు చేశాడండి. జవాన్ ఈ అరీజ్ సైన్య వ్యవహారాల శాఖ మరియు తనకు విశ్వాసపాత్రుడైన ఇమాద్ ఉల్ ముల్క్ను నియమించాడండి. సైనికులు జీతభత్యాలు ఏర్పాటు చేశాడు. అలాగే జాగీర్దారులు రద్దు చేయించాడండి. ప్రతి సైనికుడికి శిక్షణ ఇవ్వాల్సిన బాధ్యత దివాన్ ఈ అరీజ్ శాఖకు అలాగే ఉన్నత సైన్యాధికారులకు అప్పగించాడండి. కోటలను నిర్మించాడు. పాత కోటలను మరమ్మతులు చేయించాడండి. ఇక చూస్తే బాల్బాన్ కాలంలోని మంగోల్ దాడులు. బాల్బాన్ సుల్తాన్గా ఉన్న రోజుల్లో కూడా మంగోలులు ఢిల్లీపై దండెత్తారండి. ఈ దాడులను శాశ్వతంగా పరిష్కరించాలన్న లక్ష్యంతో బాల్బాన్ తన కుమారుడైన మహమ్మద్ను, బంధువైన షేర్ ఖానును, అలాగే బుగ్రా ఖానును వాయువ్య సరిహద్దు ప్రాంతాలలో ముల్తాన్, సమానా, దీపాల్పూర్ రాష్ట్రాలకు వైస్రాయిగా నియమించాడండి. అక్కడ అదనపు సైన్యాలు నిలిపాడు. క్రీస్తు శకం 1270లో మంగోలులు లాహోర్పై దాడి చేసి దోచుకున్నారు. బాల్బాన్ స్వయంగా లాహోర్ సందర్శించి అక్కడి కోటకు మరమ్మతులు చేయించి అక్కడి అదనపు సైన్యాలు నియమించాడు. ఇక చూస్తే క్రీస్తు శకం 1286లో మంగోలులు మరోసారి బాల్బాన్ రాజ్యంపై దండెత్త రాగా వారి దాడిని విరోచితంగా ఎదుర్కొంటూ మహమ్మద్ రాజకుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. కుమారుని మరణంతో బాల్బాన్ మానసికంగా శారీరకంగా కుంగిపోయి తన మనవడైన కైకూబాద్ మహమ్మద్ కుమారుడండి తన వారసుడిగా ప్రకటించి క్రీస్తు శకం 1287లో మరణించాడండి. ఇక చూస్తే ప్రసిద్ధ చరిత్రకారుడైన లేన్ ఫుల్ బాల్బాన్ గొప్పతనాన్ని, వ్యక్తిత్వాన్ని గురించి బాల్బాన్ ఒక బానిసగా, నీటి సంచులు మోసే కూలీగా, వేట అధికారిగా, సైనికుడిగా, సేనాధిపతిగా, రాజనీతిజ్ఞుడిగా, సుల్తాన్గా గొప్ప తెలివితేటలు, ధైర్య సాహసాలు పరిణితి చూపాడని, నీతికి, నిజాయితీని, పట్టుదలకు అతడు ప్రతిరూపమని ప్రశంసించాడండి. ఢిల్లీ సుల్తాన్ హోదాను పునరుద్ధరించడానికై అతను చూపిన తెగవ పద్ధతి అభినందనీయం. తన ఆస్థానంలో కవులను, పండితులను పోషించాడన్నారు. బాల్బాన్ అనంతరం అతని వారసుల బలహీనత వల్ల ఖిల్జీ అమీర్ జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ బానిస వంశపు చివరి సుల్తాన్ కైకూబాద్ను హత్య కావించి ఢిల్లీ సుల్తానాన్ని అధిష్ఠించాడండి. ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఈ విధంగా సుమారు 84 ఏళ్లు సాగిన బానిస వంశ పాలన క్రీస్తు శకం 1290లో అంతమైందండి. ఖిల్జీల పాలన ప్రారంభమైంది. ఖిల్జీ వంశ పాలన వీరి యొక్క కాలం చూస్తే 1290 నుండి 1320 వరకు అండి ఖిల్జీ వంశ పాలన. వీరిలో మొదటగా చూస్తే జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ అండి, క్రీస్తు శకం 1290 నుండి 96 వరకు అండి. వీరు కూడా తురుస్కులండి. ఢిల్లీలో ఖిల్జీ వంశ పాలన నెలకొల్పింది జలాలుద్దీన్ ఫిరోజ్ షా ఖిల్జీ. తారిక్ ఫరూకుద్దీన్ ముబారక్ షాహీ గ్రంథంలో ఫరూకుద్దీన్ రచయిత ఆఫ్ఘనిస్తాన్లోని హేల్మండల్ లోయ ప్రాంతాన్ని ఖిల్జీల జన్మస్థానంగా పేర్కొన్నాడండి. చూడండి, ఖిల్జీల యొక్క జన్మస్థలం ఆఫ్ఘనిస్తాన్లోని హేలామండలోయ అని పేర్కొన్నది ఎవరంటే రచయిత ఫకూరుద్దీన్ అండి. తన యొక్క గ్రంథం ఏంటంటే తారిక్ ఫకూరుద్దీన్ ముబారక్ షాహీ అండి. ఈ ప్రాంతం నుంచి జలాలుద్దీన్ పూర్వీకులు భారతదేశానికి వలస వచ్చారు. బాల్బాన్ కాలంలో జలాలుద్దీన్ సమాన రాష్ట్ర గవర్నర్గా పదవిని నిర్వహించాడు. 70 ఏళ్ల వయసులో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన జలాలుద్దీన్ సౌమ్య స్వభావి, శాంతి కామకుడు, అలాగే రాజ్య విస్తరణ కాంక్ష లేనివాడు. ఇతని ఉన్నతాధికారుల్లో ఢిల్లీ కొత్వాల్, మాలిక్ ఫకీరుద్దీన్, అలాగే వజీర్ ఖ్వాజీ ఖతీర్, గర్సప్ మాలిక్, అలావుద్దీన్ ఖిల్జీ ముఖ్యులు. దక్షిణాపథంపై ముస్లిం దాడులకు జలాలుద్దీన్ పరిపాలనా కాలంలో శ్రీకారం చుట్టారు. గర్సప్ మాలిక్ అంటే చూడండి, గర్సప్ మాలిక్ అంటే అలావుద్దీన్ ఖిల్జీ అండి. క్రీస్తు శకం 1290 తర్వాత దేవగిరి రాజ్యంపై దండెత్తి యాదవ రాజైన రామచంద్రదేవుని ఓడించాడండి. ఓడించి ఆ రాజ్యంలో ఉన్నటువంటి అపార ధన కనకరాశులతో ఢిల్లీ తిరిగి వెళ్ళాడు. గర్సప్ మాలిక్ అద్భుత విజయాన్ని అభినందించి స్వాగతం పలకడానికి వెళ్ళిన వృద్ధ సుల్తాన్లు గర్సప్ ముందే రూపొందించిన వ్యూహం ప్రకారం హత్య చేయించి ఢిల్లీ సింహాసనం అధిష్ఠించాడండి. గర్సప్ ఖాన్ లేదా అలావుద్దీన్ ఖిల్జీ అండి. ఈయన యొక్క కాలం 1296 నుండి 1316 వరకు అండి. మధ్యయుగ భారతదేశ చరిత్రలో అత్యంత శక్తివంతమైన అలావుద్దీన్ ఖిల్జీ క్రీస్తు శకం 1296లో మామగారైన జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీని హత్య గావించి ఢిల్లీ సింహాసనం అధిష్ఠించారండి.
అల్లావుద్దీన్ ఖిల్జీ గొప్ప సామ్రాజ్య నిర్మాత అండి. అలాగే పరిపాలనవేత్త మరియు మార్కెటింగ్ సంస్కరణలు ప్రవేశపెట్టి నిత్యావసర ధరల నియంత్రణ, సైనికులకు వాటి సరఫరా అమలు చేసి ఆధునిక పౌర సరఫరా శాఖకు పునాదులు వేశాడండి. చూడండి, మార్కెటింగ్ సంస్కరణలు ప్రవేశపెట్టింది ఎవరనంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అండి. ఇది ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. ప్రపంచ విజేత కావాలన్న లక్ష్యంతో భారీ సైన్యాన్ని పోషించాడండి. రాజ్య నిర్వహణలో సుల్తాన్ సర్వాధికారి అని ఉలేమాల ఆధిపత్యాన్ని నిరూపించాడండి. ఉలేమాల ఆధిపత్యాన్ని నిర్మూలించాడు. అల్లావుద్దీన్ తన పరిపాలనా కాలంలో ఉల్గు ఖాన్, నసరత్ ఖాన్, అలఫ్ ఖాన్, జఫర్ మాఖాన్, మాలిక్ ఉల్ ముల్క్, అలాగే మాలిక్ ఫకీరుద్దీన్లు కీలక పాత్ర పోషించారండి. అల్లావుద్దీన్ ఖిల్జీ సుల్తాన్ పదవి చేపట్టక ముందే సమర్థుడైన సేనాపతిగా పేరు గావించాడు. దేవగిరిపై అతని విజయం దీనికి నిదర్శనం. ఇక 1297 నుండి 1325 మధ్య కాలంలో అల్లావుద్దీన్ అనేక పొరుగు రాజ్యాలపై దండెత్తి అద్భుత విజయాలు సాధించాడు. 1297లో మొట్టమొదట సుల్తాన్ హోదాలో గుజరాత్పై సైన్యాలను పంపాడు. అల్లావుద్దీన్ సేనాపతులు ఉల్గు ఖాన్, నసరత్ ఖాన్ గుజరాత్ రాజైన వఘేలా వంశానికి చెందిన కర్ణదేవుని ఓడించి అపార ధనరాశులు, కర్ణదేవుని భార్య కమలాదేవిని సుల్తాన్ సేనలు వశమయ్యాయి. కర్ణదేవుడు, అతని కూతురు దేవలదేవి యాదవ రాజైన రామచంద్రుడిని శరణగోరారు. ఆ తర్వాత సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ రాజా కర్ణదేవుని భార్యను తన రాణిగా చేసుకున్నాడు. ఈ దండయాత్ర సందర్భంగా అల్లావుద్దీన్ సేనలు సుప్రసిద్ధ సోమనాథ్ ఆలయంపై దాడి చేసి దోచుకున్నారు. క్రీస్తు శకం 1298లో అల్లావుద్దీన్ ఉల్గి ఖాన్, నసరత్ ఖాన్ నేతృత్వంలో రణతంబూర్ రాజైన చౌహాన్ వంశానికి చెందిన రాణా హంవీరునిపైకి పంపాడు. రాజపుత్ర సైన్యాలు అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి శత్రు సేనలను ఎదురుపాటు ఎదిరించాయి. చివరికి విజయం ముస్లిం సేనలు సాధించినప్పటికీ ఈ పోరాటంలో సుల్తాన్ సేనాపతి నసరత్ ఖాన్ చంపబడ్డాడు. హంవీరుడు ప్రాణాలు కోల్పోయాడు. అంతాపుర స్త్రీలు చాలా మంది జౌహార్ చేసుకున్నారు. జౌహార్ అంటే ఏమి లేదండి, ఒక రాజు మరణించాక అతని యొక్క రాణులు అగ్నిగుండం లేదా అగ్ని ప్రవేశం చేసి మరణించడం అండి. మంటల్లో దూకి కాలిపోయి మరణించడం అండి. క్రీస్తు శకం 1303 సంవత్సరంలో అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యాలు మేవార్ రాజైన రాణా రతన్ సింగ్ రాజ్యంపై దండెత్తాయి. సుమారు 7 నెలల పాటు చిత్తోర్ ఆక్రమణకు ప్రయత్నించాయి. యుద్ధంలో రతన్ సింగ్ ప్రాణాలు కోల్పోయాడు. అతని భార్య పద్మని అంతాపుర స్త్రీలతో కలిసి జౌహార్ చేసుకుందండి. ఇలా చేసుకోకపోతే వారు ఏం చేస్తారంటే, మేము చూసాం కదా కర్ణదేవుడి యొక్క భార్యని ఎలా రాణిగా చేసుకున్నాడో ఆ విధంగా జరుగుతుందని ముందుగానే స్త్రీలు రాజు ఎప్పుడైతే మరణించారో వారిగా జౌహార్ చేసుకునేవారండి. అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తోర్కు ఖిజిరాబాద్ అని పేరు పెట్టారండి. చూడండి, అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తోర్కు ఖిజీరాబాద్ అని పేరు పెట్టి తన జ్యేష్ఠ కుమారుడైన ఖిజీర్ ఖాన్ను వైస్రాయ్గా నియమించాడండి. తన జ్యేష్ఠ కుమారుడైన ఖిజీర్ ఖాన్ను వైస్రాయ్గా నియమించాడు. క్రీస్తు శకం 1303లో మంగోలులు భారతదేశంపై దండెత్తి వచ్చారండి. వారి దాడులను అరికట్టి ఢిల్లీ ప్రజానీకాన్ని రక్షించడానికి సరిహద్దు రాష్ట్రాలను సురక్షితం చేశాడు. అలాగే దుర్గాలను మరమ్మతులు చేయించి అదనపు సైన్యాలను నియమించాడు. క్రీస్తు శకం 1305 నాటికి మాండు, ఉజ్జయిని, దారా, చందేరి మొదలైన రాజ్యాలను ఆక్రమించాడండి. ఇక అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశ దండయాత్రలు చూస్తే ఢిల్లీ సుల్తాన్ అధికారాన్ని దక్షిణ పదంలో నెలకొల్పిన ఘనత అల్లావుద్దీన్ ఖిల్జీకే దక్కిందండి. ఖిల్జీ అధికారంలోకి వచ్చే నాటికి దక్షిణ పదంలో దేవగిరిలో యాదవులు, ద్వార సముద్రంలో హోయసాలులు, వరంగల్లో కాకతీయులు, మదురైలో పాండ్యులు అధికారంలో ఉన్నారు. దక్షిణాపద రాజ్యాలు సిరి సంపదలతో శాంతియుతంగా విరజిల్లుతుండేవి. విపరీతమైన సామ్రాజ్య విస్తరణ, ఇస్లాం మత వ్యాప్తి లక్ష్యంగా కలిగిన అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణాపద రాజ్యాలపై మాలిక్ కాఫర్ నేతృత్వంలో మొదటిసారిగా యాదవ రాజ్యంపై దాడి నిర్వహించాడు. యాదవ రామచంద్రుడు ఓడి సామంతరికం అంగీకరించాడు. 1313లో రామచంద్రదేవుని వారసుడు అలాగే కుమారుడైన యాదవ శంకరదేవుడు సుల్తాన్ సార్వభౌమాధికారాన్ని ధిక్కరించి తిరుగుబాటు లేవదీశాడు. శంకరదేవుడు యుద్ధంలో మరణించాడు. దేవగిరి రాజ్యం ఢిల్లీ సుల్తాన్లు విలీనమైంది. యాదవ రాజ్యంపై సాధించిన విజయం అల్లావుద్దీన్ ఖిల్జీకి భారీ ఆదాయం చేకూర్చింది.
క్రీస్తు శకం 1308లో వరంగల్లో రాజైన రెండో ప్రతాపరుద్రుడు ఓడి కుప్పం చెల్లించడానికి అంగీకరించాడు. ఇదే క్రమంలో హోయసాలుల రాజ్యంపై సుల్తాన్ సేనలు దండెత్తాయి. హోయసాలుల రాజైన మూడో వీరబల్లాలుడు ఓటమి పాలై కుప్పం చెల్లించి సామంతరికాన్ని అంగీకరించాడు. ఇక 1311లో ఖిల్జీ సేవలు చూస్తే క్రీస్తు శకం 1311లో కూడా ఖిల్జీ సేనలు పాండ్య రాజ్యంలో చెలరేగిన అంతర్యుద్ధాన్ని ఆసరాగా తీసుకొని సుందర పాండ్యుని విన్నపం మేరకు పాండ్య రాజ్యంపై దండెత్తాడు. వీర పాండ్యుడు సుల్తాన్ సేనల చేతిలో ఓడిపోయాడు. ఈ దండయాత్ర సందర్భంగా మదురై, శ్రీరంగం, రామేశ్వరం మొదలైన చోట్ల గల హిందూ దేవాలయాలు విధ్వంసానికి గురయ్యాయి. ఈ విధంగా హిందూ పాలకుల్లో లోపించిన ఐక్యత, దేశభక్తి ముస్లింల విజయానికి దోహదం చేశాయని చెప్పొచ్చు. ఈ సైనిక విజయాల ఫలితంగా అల్లావుద్దీన్ ఖిల్జీ సామ్రాజ్యం 1312 నాటికి ఉత్తరాన లాహోర్, ముల్తాన్ నుంచి దక్షిణాన ద్వార సముద్రం వరకు, తూర్పున సోనార్గఢ్ నుంచి పశ్చిమాన గుజరాత్ మరియు తట్టా వరకు విస్తరించింది. అల్లావుద్దీన్ ఖిల్జీ పరిపాలనా కాలంలో కూడా భారతదేశంపై మంగోలు అనేక సార్లు దండయాత్ర చేశారు. ఇక చూస్తే క్రీస్తు శకం 1297 నుండి క్రీస్తు శకం 1308లో జరిగిన మంగోల్ దాడులను సుల్తాన్ సేనలు సమర్థవంతంగా ఎదిరించాయి. ఇప్పుడు అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క పరిపాలనా సంస్కరణ చూద్దామండి. ఢిల్లీ సుల్తాన్లో అత్యంత ప్రతిభావంతులైన పరిపాలనవేత్తగా అల్లావుద్దీన్ ఖిల్జీని సమకాలీన చరిత్రకారులైన బరౌని, ఇసామీలు తన రచనల్లో పేర్కొన్నారు. అతడు తన సువిశాల సామ్రాజ్యంలో ప్రజలకు శాంతిని ప్రసాదించాడు. ప్రతిష్టమైన సైన్యాన్ని రూపొందించాడు. గూఢాచార్య వ్యవస్థను బలోపేతం చేశాడు. సంపన్న సర్దార్లు జాగీర్ను రద్దు చేశాడు. అలాగే సామ్రాజ్యంలో మద్యము, ఇతర మత్తు పదార్థాలను రద్దు చేశాడు. హిందువులపై అనేక రకాల ఆంక్షలు విధించాడు. సైనికులకు నగదు రూపంలో జీతభత్యాలు చెల్లించి ఏర్పాట్లు చేశాడండి. అలాగే సుల్తాన్కు సామంతరాజులు, సర్దార్లకు సరఫరా చేసే అశ్వాలపై ముద్రలు వేసే పద్ధతి ప్రవేశపెట్టాడండి. చూడండి, గుర్రాలపై ముద్ర వేసే పద్ధతిని ప్రవేశపెట్టింది అల్లావుద్దీన్ ఖిల్జీ అండి. చాలాసార్లు రిపీటెడ్ బిట్ అండి, ఇంపార్టెంట్ అండి ఇది. అలాగే మార్కెటింగ్ సంస్కరణలు కూడా ఇంపార్టెంట్ అండి. నాసిరకం గుర్రాల సరఫరాలను నిరోధించాడు. సామ్రాజ్యంలోని అన్ని కీలక ప్రదేశాల్లో కోటలను, దుర్గాలను బలోపేతం చేశాడు. అక్కడ సురక్షిత అదనపు సైన్యాలు నియమించాడు. ప్రతి సైనికుడి జీతం 234 టంకాలండి. టంకాలంటే వెండి నాణాలండి, వెండి. ఈ జీతంలోనే అతడు సుఖప్రదమైన జీవితం గడపడానికి నిత్యావసర సరుకులు ధరలను నియంత్రించి సరఫరా చేయించాడు. నిర్ధారిత సైనిక శిబిరాలు ఉన్న చోట సైనికులకు అవసరమైన ఆహార ధాన్యాలు, వస్త్రాలు, పశువులను, అలాగే బానిసలను మొదలైనవి విక్రయించే ఏర్పాట్లు చేశాడు. ఈ మార్కెటింగ్ సంస్కరణలు పర్యవేక్షించడానికి మాలిక్ యాకూబ్ అనే అధికారిని నియమించాడండి. ఇది ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. మాలిక్ యాకూబ్ అనే అధికారిని నియమించాడు. మార్కెటింగ్ సంస్కరణలు అలాగే ధరలు నియంత్రణ చేసే శాఖ, మార్కెటింగ్ సంస్కరణలు మరియు ధరలు నియంత్రణ చేసే శాఖకు దివాన్ ఈ రియాసత్గా, దాని అధిపతిగా మాలిక్ యాకూబ్ను అతని ఉపధికారిగా సహనా ఈ మండి కూడా నియమించాడు. మార్కెటింగ్ సంస్కరణలు పకడ్బందీగా అమలు చేశాడు. తూనుకుల్లో, తూకాలలో, కొలతల్లో మోసానికి పాల్పడిన వ్యక్తులకు కఠినంగా శిక్షించేవాడు. ఇంకా చూస్తే అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క మార్కెటింగ్ సంస్కరణ చూడండి. ప్రపంచ విజేత కావాలన్న లక్ష్యాన్ని సాధించడానికి అల్లావుద్దీన్ ఖిల్జీ భారీ సైన్యాన్ని పోషించాడండి. ఖజానాలో ఎంత పెద్ద సైన్యాన్ని పోషించడానికి అవసరమైన ఆదాయం లేనందువల్ల ఒక కొత్త పథకాన్ని రూపొందించాడు. ప్రతి సైనికుడికి సుల్తాన్ చెల్లించే 234 టంకాలలో నిత్యావసర వస్తు సామాగ్రి, అలాగే నిర్ణీత ధరలకే సుల్తాన్ నుంచి లైసెన్సులు పొందిన వ్యక్తుల ద్వారా సైనిక శిబిరాలు ఉన్న చోట విక్రయించి ఏర్పాట్లు చేశాడండి. దీనివల్ల సైనికులు లాభపడ్డారు. అన్ని వర్గాల వారికి ఈ సౌకర్యం లేదు. ఢిల్లీ, లాహోర్ కేంద్రాల్లో ఈ సదుపాయాన్ని సైనికులకు అందించాడు. బరౌని తన రచన తారిక్-ఈ-ఫిరోజ్ షాహీలో కొన్ని నిత్యావసర సరుకులు, పశువులు, బానిసదారులు ఈ కింద విధంగా పేర్కొన్నాడండి. చూడండి, బియ్యం చూస్తే ఒక మాను అంటే 10 నుండి 12 కిలోలు వస్తుందండి. అది ఒక జటల నాణ్యం అండి. జటలు అంటే ఒక రాగి నాణ్యం అండి. అలాగే బార్లీ అండి, ఒక మాను వచ్చేసి 4 జటలు అండి. గోధుమలు ఒక మాను వచ్చి 7.5 జటలు. అలాగే మేలు రకం గుర్రం 100 నుండి 120 టంకాలు ఉండేవి. అంటే 100 నుండి 120 వెండి నాణ్యాలండి. టంకా అంటే వెండి నాణ్యాలండి. అలాగే మేలు రకపు ఆవు కావాలంటే 10 నుండి 12 టంకాలు వెచ్చించాల్సి వచ్చేదండి. ఇక సాధారణ ఆడబానిస ధర వచ్చేసి 12 నుండి 40 టంకాలండి.
ఇక మగ మానిస ధర వచ్చేసి 20 నుండి 30 టంకాలండి. ఆధునిక చరిత్రకారుల్లో ఒకరైన డిఎన్ డే అలావుద్దీన్ ఖిల్జీ మార్కెటింగ్ సంస్కరణలను మధ్యయుగ సమకాలీన చరిత్రలో ఒక అద్భుత ప్రయోగంగా వర్ణించాడండి. అతడు సైనికులకు చెల్లించిన 234 టంకాల్లో అన్ని రకాల ఖర్చులు పోను కొంత ధనం మిగిలేదండి. అక్బర్ కాలంలో సైనికుడికి ఏడాదికి 240 రూపాయలు జీతం చెల్లించిన షాజహాన్ కాలంలో ఈ జీతం 200 రూపాయలు ఉన్నప్పటికీ మొఘల్ చక్రవర్తుల కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు అధికంగా ఉన్నందున అలావుద్దీన్ కాలం నాటి సైనికులే మెరుగైన సంతృప్తికరమైన జీవితం గడిపారని పేర్కొన్నాడండి. ఇక అలావుద్దీన్ ఖిల్జీ మార్కెటింగ్ సంస్కరణలు ధరల నియంత్రణ సామ్రాజ్యంలోని అన్ని వర్గాల ప్రజల కోసం అన్ని ప్రాంతాలలో ఆచరణలో పెట్టబడలేదన్నది సత్యం. ఇది చాలా గొప్ప ప్రణాళిక. అతని అనంతరం పతనమైంది. ఇక భూమి శిస్తు ప్రభుత్వ ఖజానాకు ముఖ్య ఆధారమైన ఆదాయం అని గ్రహించిన అలావుద్దీన్ ఖిల్జీ గ్రామ స్థాయిలో నుంచి రెవెన్యూ శిస్తు రికార్డులను పరిశీలించడానికి ఉద్యోగులను అధికారులను నియమించాడు. రైతుల నుంచి నగదు లేదా ధాన్య రూపంలో వసూలు చేయించాడు. చూడండి, శిస్తు రైతుల నుంచి నగదు రూపంలో కానీ ధాన్య రూపంలో కానీ వసూలు చేయించాడండి. అలాగే లంచగొండి అసమర్థ రెవెన్యూ అధికారులను ఉద్యోగులను కఠినంగా శిక్షించాడు. హిందువులపై జిజియా పన్నును వసూలు చేశాడు. ఇంటి పన్ను, గడ్డి మైదానాలపై పన్ను వసూలు చేయించాడు. అలావుద్దీన్ ఖిల్జీ సువిశాల సామ్రాజ్య నిర్మాత అండి, పరిపాలనవేత్త. అలాగే తాను నిరక్షరాస్యుడు అయినప్పటికీ సాహిత్య కళాపోషకుడు. ఇతని ఆస్థానంలో అమీర్ ఖుస్రో అలాగే అమీర్ హసన్ అనే ప్రసిద్ధి పర్షియన్ కవులు ఆదరణ పొందారు. సుల్తాన్ సిరి కోటను, అలై దర్వాజాను, అలాగే అనేక మసీదులను, కోటలను కట్టించాడు. కుతుబ్ మినార్ వద్ద గేట్వే ఇతడు కట్టించాడండి. ఇక చూస్తే క్రీస్తు శకం 1316లో అలావుద్దీన్ ఖిల్జీ మరణించాడు. మాలిక్ కపూర్ తన యజమానికి విషం పెట్టించి చంపాడని చరిత్రకారుల అభిప్రాయం. ఇతని యొక్క వారసులు అసమర్థులండి. క్రీస్తు శకం 1320 చివరికి ఖిల్జీ సుల్తాన్ అయిన నజీరుద్దీన్ ఖుస్రూ షాను హత్య చేయించి గాజీ మాలిక్ అనే సర్దార్ గియాజుద్దీన్ తుగ్లక్ అనే పేరుతో తుగ్లక్ వంశాన్ని స్థాపించాడండి.